ప్రధాని నరేంద్ర మోదీ నార్వేకు చేరుకున్నారు. ఓస్లో ఎయిర్పోర్ట్లో మోదీకి గ్రాండ్ వెల్కమ్ లభించింది. నార్వే ప్రధాని జోనస్ గార్ స్టోర్ స్వయంగా ఎయిర్పోర్ట్కు వచ్చి మోదీకి స్వాగతం పలికారు. 43 ఏళ్ల తర్వాత నార్వేలో పర్యటిస్తున్నారు భారత ప్రధాని. ఓస్లోలోని హోటల్లో కూడా ప్రధాని మోదీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా సంగీత, నృత్య ప్రదర్శనలు చేశారు. కాసేపట్లో నార్వే ప్రధానితో మోదీ సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. రేపు భారత్ నోర్డిక్ సదస్సులో పాల్గొనున్నారు ప్రధాని మోదీ. ఈ సదస్సు అనంతరం ఇటలీ వెళ్లనున్నారు ప్రధాని మోదీ. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఉగ్రరూపం దాల్చాయి. ఎండల తీవ్రత విపరీతంగా పెరుగుతుండటంతో తెలంగాణ వ్యాప్తంగా భారత వాతావరణ శాఖ ఇవాళ రేపు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 4 రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కొన్ని చోట్ల అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా వడగాల్పులు దంచికొట్టనున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల వంటి జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది.